హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టులో అటెండర్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 7th 10th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 7th పాస్ అయిన 10th ఫెయిల్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. జీతం 6,000 రూపాయలు. అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎలా సబ్మిట్ చేయాలని దాన్ని కూడా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. లోపల నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అయితే చూడడం అయితే జరిగింది. ఒక లైక్ అయితే చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి మాకు మోటివేట్గా ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ని మేము వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టు రాజమహేంద్రవరం నుంచి చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండర్ కోసం. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు 2 జూలై 2025. లాస్ట్ డేట్ ఈ నెల 30/7/2025కి మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి అప్లోడ్ అయితే అవ్వదు. మీరైతే బెంగపడే అవసరం లేదు. చాలామంది అడుగుతున్నారు ఫేక్ నోటిఫికేషన్ చాలా అప్లోడ్ అవుతున్నాయి అనేసి. అలాంటి అప్లోడ్ అయితే మన ఛానల్ నుంచి అప్లోడ్ అయితే జరగదు. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుంచి రావడం అయితే జరిగింది. కోర్టు అటెండెన్స్ కోసం ఇది ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ కోసం రావడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా రాయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ కాల్ ఫర్ అప్లికేషన్ ఫర్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ అంటే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అయితే చేసుకోవచ్చు. జనరల్ పబ్లిక్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికోసం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేస్కి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే నచ్చిన వారు, మీకు ఖాళీగా ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్నవారు, తర్వాత రిటైర్ అయిపోయిన వారు చేయడానికి వీలుగా ఉంటుంది. ఏంటంటే అప్లికేషన్ దేనికి నింపాలంటే మనకు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ 2nd క్లాస్ కోర్టు అనపత్రిలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కోర్ట్ అటెండర్ కోసం ఇది మనకి 6,000 శాలరీ మనకి పర్ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? ద మినిమం క్వాలిఫికేషన్ పోస్ట్ ద కోర్ట్ అటెండర్ దానికి 7th క్లాస్ కానీ 10వ తరగతి ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 7th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th వెళ్తారు కాబట్టి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు, ఇంటర్మీడియట్ ఉన్నవారు కానీ, డిగ్రీ ఉన్నవారు కానీ ఎవరే అప్లై చేసుకోవడానికి లేదనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఏమేం కావాలంటే దీనికి డ్యూలీ అటెస్టెడ్ చేసి ఉన్నారు. ఎవరైనా సరే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. మీకు జనరల్ క్వాలిఫికేషన్ 7th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్లో అయితే ఉంటుంది మీకు. తర్వాత లేదా టీసీలో ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ సర్టిఫికేట్కి మీరు జిరాక్స్ కాపీ మీద అటెస్టెడ్ చేసి దీనికి పెట్టవలసి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ ఫర్ రిజిస్టర్డ్ పోస్ట్. రిజిస్టర్డ్ పోస్ట్ కావలసిన స్టాంపులు అంటించిన ఒక కవరు, ఒక ఎన్వలప్ ఇలా ఉంటుంది. మీరు దేనికి అప్లై చేస్తారో పోస్ట్ ఇక్కడ రాయండి. ఏంటండి అటెండర్ కోసం అనేసి. ఇక్కడ 2 అడ్రస్ రాసి మీ పేరు, మీ ఫాదర్ పేరు, ఆ డోర్ నెంబరు, తర్వాత స్ట్రీటు, విలేజు, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్టు, తర్వాత వచ్చి డిస్ట్రిక్ట్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత పిన్ కోడ్ పెట్టి తర్వాత మీ ఫోన్ నెంబర్ రాయవలసి ఉంటుంది. అలా పెట్టిన తర్వాత అప్లికేషన్ దీనికి పెట్టవలసి ఉంటుంది. మర్చిపోకండి. ఏజ్ అయితే ఏ విధంగా ఉండాలంటే మనకి 30/6/2025కి 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాలు దాటకుండా ఉన్నవారు ఓసీ క్యాండిడేట్ వారు అప్లై చేసుకోవడానికి వీలు కలిగించారు. తర్వాత ఎస్సీ వారు, ఎస్టీ వారు, బీసీ వారికి అయితే 42+ ఇంకా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 47 years దాకా వారు అప్లై చేసుకోవడానికి వీలు కలిగించారు.
దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు టీఏలు కానీ డిఏలు కానీ ఏమి వారు ఇవ్వరనేసి దీని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ జాగ్రత్తగా నింపండి, లేకపోతే రిజెక్ట్ అయిపోవడానికి వీలు ఉంటుంది. ఇది ఎవరైతే కోర్టులో జాబ్ చేశారో, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ వారు రిటైర్ అయిపోయారో, రిటైర్మెంట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఎంత ఉండాలంటే సర్వీసు అటెండర్ కానీ ప్రొసీజర్ సర్వీస్గా ఉండి రిటైర్ అయిపోయిన వారికి 65 ఇయర్స్ దాకా వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. వారు ఎంప్లాయీస్ వారికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే విఆర్ఎస్ తీసుకుంటారు కదా, వారంటీ రిటైర్మెంట్ తీసుకుంటారు కదా, వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వారికి కూడా 65 ఇయర్స్ వారు కలిగించారు ఏజ్ లిమిట్ వారికి. తర్వాత ఇది డైరెక్ట్గా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు లోపు 30/7/2005 5 గంటల లోపు మీరు దీన్ని నేను అడ్రస్ అయితే చెప్తానో అక్కడికి వెళ్ళి మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన అప్లికేషన్ ఫాము ఇక్కడ ఉంటుంది. దీన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి మీరు లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఒక ఫోటో వంటిది అంటించండి. తర్వాత అప్లికెంట్ పేరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో కానీ 7th క్లాస్గా ఉంటే అక్కడ రాయాలి. ఫాదర్ నేము, మీ మ్యారేజ్ అయ్యింటే లేడీస్ అయితే హస్బెండ్ పేరు రాయాలి. ఫుల్ అడ్రస్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్ ఆన్ మనకి 30/6/2025కి మీకు 18 సంవత్సరాలు నిండినా, 20 సంవత్సరాలు నిండినా, 30 సంవత్సరాలు నిండినా అనేసి ఇక్కడ రాయవలసింది. ఒకవేళ మంత్స్ ఉంటే 18 సంవత్సరాల 6 నెలలు అని రాయండి మంత్స్. 18 ఇయర్స్ 11 మంత్స్ అని రాయండి. మీకు చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎలా రాయాలి ఏంటి రాయాలి అనేసి కింద మనకి కామెంట్స్లో అయితే అడగడం జరుగుతుంది. అందుకని క్లియర్గా చెప్తున్నాను మీకు ఇక్కడ రాయవలసింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు 7th అయితే 7th, 10th క్లాస్ పాస్ అయినా పర్లేదు, ఏపీఆర్ అయినా పర్లేదు. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని ఇక్కడ రాయవచ్చు. డ్రైవింగ్ వచ్చి ఉంటే డ్రైవింగ్ కోసం దీన్ని వస్తే అయితే రాయవచ్చు ఇక్కడ. తర్వాత క్యాస్ట్ మీరు ఎస్సీ వారైతే ఎస్సీ, ఓబీసీ వారైతే ఓబీసీ, ఓసీ వారైతే ఓసీ అని రాయండి. ఎస్టీ వారైతే ఎస్టీ అనేసి. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ప్రీవియస్ సర్వీస్ హెల్డ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లు వారు ఇక్కడ సర్వీస్ ఎక్కడి నుంచి ఎంతవరకు చేశారని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద సర్వీస్ విత్ కాపీ ప్రొసీడింగ్స్ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారనేసి ఇక్కడ రాసి ఒక కాపీ కూడా ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పనిష్మెంట్ దొరికితే కోర్టుల్లో కానీ వాటిల్లో కానీ దొరికితే ఎస్ అని రాయండి, దొరకకపోతే నో అని రాయాలి, ఇక్కడ ఫిల్ చేయాలి. మీరు అన్నీ క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు కామెంట్స్లో సార్ ఇక్కడ ఏం రాయాలి ఇక్కడ ఏం రాయాలి అని అడుగుతారు కాబట్టి. ఇక్కడ మీ పేరు రాయాలి, ఇక్కడ మీ పేరు రాయవలసి ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఇచ్చారు చూడు, ఇక్కడ మీ పేరు రాయాలి, క్యాపిటల్ లెటర్లో రాయండి. ఇక్కడ సిగ్నేచర్ చేయండి. ఇక్కడ మీ స్టేషన్ అంటే మీ ఊరు పేరు రాయాలి. తర్వాత ఏ రోజు మీరు అప్లికేషన్ పెడుతున్నారో ఆ రోజు డేట్ వేయాలి. ఈ రోజు 11 అయితే 11, 12 అయితే 12 అని ఇక్కడ డేట్ రాయాలి. ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ ఈస్ట్ గోదావరి అట్ రాజమహేంద్రవరంలో మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏమేమి సబ్మిట్ చేయాలి మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ పెట్టాలి, తర్వాత మీ దగ్గర సర్టిఫికెట్లు అన్నీ అటెస్టెడ్ చేయించాలి. ఏదైనా హెడ్ మాస్టర్ దగ్గర కానీ, గెజిటెడ్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ కానీ, స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ కానీ, తర్వాత ఎంపీటీఓ కానీ వారు గెజిటెడ్ ఎవరైతే వారి చేత మీరు అటెస్టెడ్ చేయించి పెట్టవలసి ఉంటుంది. దీంతో బలంగా ఒక సెల్ఫ్ ఎన్వలప్ కవర్ మీరు దీనికి పెట్టవలసి ఉంటుంది. ఇవన్నీ తీసుకుని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు వెళ్ళి దాన్ని సబ్మిట్ చేయండి, ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో వారు. ఓకే, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరందరూ దీనికి అప్లై చేసి జాబ్ కొట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తీసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు పడకపోయినా కానీ షేర్ చేయడం వల్ల వేరే వారికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో వస్తాయి, మీకు ఫేవర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.